కలెక్టర్ తో మాట్లాడితే 2 పంపిస్తున్నానమ్మా, ఇంకో 2 తర్వాత పెడతామని చెప్పారు. ఇంత చేసి ఇంత రిక్వెస్ట్ చేసి నేను తెచ్చుకుంటే నాకు తెలియకుండా ఎలా చేస్తారు మీరు? అసలు మీరందరూ బాధ్యులు. ఇప్పుడు చెప్పాలి కదా, ఒకరు కాకపోతే ఒకళ్ళని. మీరు అందరు సీనియర్స్ హాస్పిటల్లో చేస్తున్నారు. చైర్మన్ కి తెలియకుండా అసలు ఏది చేయడానికి లేదన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. లేకపోతే ట్రైబల్ ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యే ఏం తెలియదు అని చిన్న చూపా మీకు ఏమైనా చెప్పాలా? చెప్పండి. చెప్పిందా చెప్పండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? మీరు ఓపెన్ చేస్తున్నారా? పై నుంచి ఏమైనా మీకు వచ్చిందా ఇన్స్ట్రక్షన్? మరి ఎలా చేశారు? చైర్మన్ గా ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా. ఎలా చేస్తారు? మీరు రాజకీయాలు చేస్తున్నారా, ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చారా? ఆయన వస్తే ఇక్కడ దండలేసి సావలు కప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పండి. ఓపెన్ చేయడానికి వచ్చాడు, ఓకే. ఎంపీ నుంచి వచ్చారన్నారు, అది కూడా గవర్నమెంట్ నుంచే కదా వచ్చింది. మాకు చెప్పాలి కదా చైర్పర్సన్ గా. చెప్పలేదు. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. ఇష్టానుసారంగా చేస్తున్నారు. నచ్చిన వాళ్ళకి పోస్టింగ్ వేసేసుకుంటున్నారు, లేకపోతే రిఫండ్ రాసేస్తున్నారు, సరిగ్గా పని చేయట్లేదు. మీకు తెలుసు, స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఎంత సపోర్ట్ గా చేసామో మీకు తెలుసు. కానీ ఇక్కడ మీరు రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారు. అసలు మీరు ఎందుకు చెయ్యాలి? చైర్మన్ కి తెలియకుండా అంబులెన్స్ ఓపెనింగ్ మీరు ఎందుకు చెయ్యాలి? చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా? సూపరింటెండెంట్ గారు నాకు తెలియదు అంటున్నారు, డిఎంహెచ్ఓ మాకు తెలియదు అంటున్నారు. అంటే మీరు పెట్టేశారా? రాహుల్ సార్ పెట్టమన్నారు.